నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద లక్షలాది తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ అవుతున్నాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలికలు సంధ్య, చిత్రపు సునైన తమ తండ్రికే ఈ డబ్బులు ఇవ్వాలంటూ ఎంపీడీఓకి వినతి చేశారు. తల్లిదండ్రులు విడిపోవడంతో తండ్రి చిత్రపు అబ్బులు వారిని పోషిస్తూ చదివిస్తున్నారు. మా తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నా మాకు ఉపయోగం లేదు, మాతో ఉండేది కష్టపడేది మా నాన్నే అంటూ ఈ అక్క చెల్లెళ్లు కోరారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం ఢిల్లీకి చేరింది. గోదావరి, కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ సీఎంలతో రేపు మధ్యాహ్నం 2:30 కేంద్రం హైలెవెల్ సమావేశం ఏర్పాటు చేసింది. నీటి వాటాలు, బనకచెర్ల ప్రాజెక్టు భవిష్యత్తుపై చర్చించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీలో ఉండగా సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారైనా జల పంచాయతీకి పరిష్కారం దొరుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మురళీధర్రావుపై అక్రమాస్తుల ఆరోపణలతో ఏసీబీ దాడులు జరుపుతోంది. ఈ ఉదయం హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లోని 10 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నాయి. సబ్ కాంట్రాక్టుల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్ లోకి తిరిగి వస్తోంది. LA28లో జూలై 12 నుంచి 29 వరకు పొమేనా ఫెయిర్ గ్రౌండ్స్ లో మ్యాచ్లు జరుగుతాయి. పురుషులు, మహిళలు కలిసి 6 జట్లు పాల్గొంటాయి. T20 ఫార్మాట్ లో 180 మంది ఆటగాళ్లు పోటీ పడతారు. మహిళల మ్యాచ్లు జూలై 12 నుంచి 20 వరకు, పురుషుల మ్యాచ్లు జూలై 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తదితరులను అరెస్టు చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయిన క్యాప్సూల్ నుంచి శుభాంశు క్షేమంగా బయటకొచ్చారు. నవ్వుతూ అభివాదం చేశారు. మొత్తం 4 ఆస్ట్రోనట్స్ ను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. మరోవైపు పీఎం మోదీ శుభాంశుకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. బిలియన్ డ్రీమర్స్ ను ఇన్స్పైర్ చేశారని కొనియాడారు. గగన్యాన్ మిషన్ కు ఇది కీలక ముందడుగని వ్యాఖ్యానించారు. ఇది భారత్ గర్వించదగ్గ క్షణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో కలపొద్దు, 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కేటాయిస్తే ఆ ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం. 42%లో ముస్లింలకు 10% ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. మొత్తం 42 రిజర్వేషన్ బీసీలకే కేటాయిస్తూ ఆ ఆర్డినెన్స్ కు కేంద్రం నుంచి ఆమోదం తీసుకొస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. పట్టపగలు నడి రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపటం అనేది హైదరాబాద్ సిటీని షాక్ కు గురిచేసింది. ఈ రోజు ఉదయం 7:30 శాలివాహన నగర్లో పార్క్ ముందు ఫైరింగ్ జరిగింది. చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 7 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుండగులు ఎన్ని గన్నులు వాడారనేది దర్యాప్తులో తెలియనుంది. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ మూవీని మించేలా అనౌన్స్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దేవుడి గురించి తీసే సినిమా కావడంతో దేశం మొత్తం మాట్లాడుకునేలా చర్చ ఉండాలి. అందుకే టైం తీసుకుంటున్నాం. షూటింగ్ 2026 ద్వితీయార్థంలో మొదలవుతుంది అని నాగవంశీ పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయ స్వామిగా కనిపిస్తారని సమాచారం. మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ పాత్ర ఉందని ఈగల్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లుగా తెలిపారు. వీరిద్దరితో పాటు హర్ష అనే మరో వ్యక్తితో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించినట్లుగా సమాచారం. రైలు తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఇవాల్టి నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. జూలై 1 నుంచి ఆధార్ ఆథెంటికేషన్ ను తప్పనిసరి చేయగా ఇవాల్టి నుంచి ఆధార్ బేస్డ్ ఓటీపీని తప్పనిసరి చేసింది. దీంతో ఇవాల్టి నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు, ఐఆర్సీటీసీ వెబ్సైట్ల ద్వారా టికెట్ల బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీని తప్పకుండా ఎంటర్ చేయాలి. అయితే ఉదయం 10 గంటలకు ఏసీ, 11 గంటలకు స్లీపర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఉరిశిక్ష నుంచి కేరళ నర్సు నిమిషను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత సున్నీ ముస్లిం లీడర్ అబుబాకర్ రంగంలోకి దిగారు. క్షమాభిక్ష ఇస్తే బదులుగా బ్లడ్ మనీ స్వీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ఆయన చర్యలు జరుపుతున్నారు. అటు రేపు అమలు కానున్న ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసేలా అధికారులతోనూ చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 19న ఆన్లైన్లో ఉంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకునే వెసులుబాటు భక్తులకు కల్పించనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమలలో వసతి గృహాలకు సంబంధించిన కోటా కేటాయింపు విడుదల చేయనున్నారు.